హాయ్ ఫ్రెండ్స్, ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను మీ రెవరెండ్ పరంజ్యోతి కొండేపూడి ప్రైర్ హాల్ తరపున ఈ పాడ్కాస్ట్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడు మనల్ని అత్యంత అద్భుతంగా సృష్టించాడు. ఈరోజు ఆ సృష్టిలో దాగి ఉన్న ఒక గొప్ప మర్మాన్ని, అలాగే మన జీవితానికి సంబంధించిన ఒక హెచ్చరికను ధ్యానించుకుందాం. పంచేంద్రియాల రహస్యము, దేవుని సృష్టిలోని ఏకత్వము. మిత్రులారా, మన శరీరాన్ని మనం ఒకసారి గమనిద్దాం. మన మొహం మీద ఉన్న అవయవాల్ని జంటగా ఉన్నాయి. 2 చెవులు ఉన్నాయి, కానీ అవి వినేది ఒకే శబ్దాన్ని. 2 వైపులా శబ్దాలు వచ్చిన మెదడుకు చేరేది ఒకే సందేశం. 2 కళ్ళు ఉన్నాయి, కానీ అవి చూసేది ఒకే దృశ్యాన్ని. అవి 2 కలిసి ఫోకస్ చేస్తేనే మనకు స్పష్టమైన చూపు ఉంటుంది. 2 నాసికాలు ఉన్నాయి, ముక్కురంధ్రములు, కానీ అవి పీల్చేది ఒకే వాసనను. అవి కలిసి పనిచేస్తూనే మనకు శ్వాసను అందిస్తాయి. ప్రకృతిలో, ఈ సృష్టిలో దేవుడు పెట్టిన నియమం ఏమిటంటే, జంటగా ఉన్నవన్నీ ఏకత్వంతో పనిచేస్తాయి. అంటే ఒకే లక్ష్యం కోసం అవి ఒకటై పనిచేస్తాయి. నాలుక యొక్క ద్వంద్వ స్వభావము అసలు సమస్య. కానీ చిత్రం ఏంటంటే, ఈ మొహం మీద మరో ముఖ్యమైన అవయవం ఉంది. మనకు ఉన్నదే ఒకే ఒక నాలుక, కానీ అది మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. ఇదే అసలైన సమస్య. జంట అవయవాలు ఏకత్వంతో పనిచేస్తుంటే, ఒంటరిగా ఉన్న ఈ నాలుక మాత్రం 2 రకాలుగా ప్రవర్తనలు చూపిస్తుంది. ఒకసారి ఆలోచిద్దాం. అదే నాలుకతో మనము దేవుణ్ణి స్తుతిస్తాము, అదే నాలుకతో ఎదుటివారిని దూషిస్తాం. అదే నాలుకతో ప్రేమను కురిపిస్తాము, అదే నాలుకతో ద్వేషాన్ని కూడా రగిలిస్తాము. అదే నాలుకతో సత్యాన్ని చెప్తాము, అదే నాలుకతో అబద్ధాన్ని, లేనిపోని వాటిని కూడా సృష్టిస్తాము. మన చేతులు, చూపులు, వినికిడి ఒకేలా ఉన్నా మన మాటలు మాత్రం ఎందుకో మరి ఇలా 2 దారుల్లో వెళ్తుంటాయి. ఆజ్ఞాపికంగా హెచ్చరిక మరియు దాని పరిష్కారము. బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక పదునైన వాక్యం ఉంది. ఒక నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. దేవుడు మనకి ఒకే నాలుకను ఇచ్చింది కేవలము ఒకే రకమైన ప్రవర్తన కోసం. అది కేవలము ప్రేమ, ఆదరణ, సత్యం మరియు దేవుని మహిమ కోసం మాత్రమే వాడబడాలి. ఒక నోటి నుండి తీపి నీరు, చేదు నీరు ఎలా వస్తాయి? రాకూడదు. మన నాలుక ద్వంద్వ ప్రవర్తన చూపిస్తుందంటే దానికి కారణం మన హృదయము నిండి ఉన్న విధానం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34లో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగా సెలవిస్తారు: హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. మన మాటలు 2 రకాలుగా ఉన్నాయి అంటే మన హృదయం ఇంకా పవిత్రపరచబడలేదు అని అర్థం. మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం అంటేనే అదే నాలుకతో ఇతరులను గాయపరుస్తుంటే అది ఒక భక్తి వేషధారణ మాత్రమే. ఇది మనలను మనమే మోసం చేసుకోవడము. కాబట్టి మనకున్న ఈ ఒక నాలుకను మనము ఏకత్వానికి, పవిత్రతకు నిదర్శనంగా మార్చుకోవాలి. అది ఇతరులను దీవించేగా, ప్రోత్సహించేదిగా, క్రీస్తు ప్రేమను ప్రకటించేదిగా మాత్రమే ఉండాలి. మరి ముగించుకుందామా? చివరిగా ఈ మాట వింటున్న మీ అందరిలో నేను చెప్పేది ఒకటే:
దేవుడు మనకు ఒకే నాలుకను ఇచ్చారు, కేవలం ఒకే రకమైన పవిత్రమైన ప్రవర్తన కోసమే. మీ మాటలు ఎదుటివారి జీవితానికి ఆశీర్వాదంగా ఉండాలి. ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మాకు ఈ శరీరంలో ఈ అవయవాలను, ముఖ్యంగా నాలుకను ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. మా నాలుక ద్వంద్వ స్వభావంతో కాకుండా కేవలము మీ మహిమ కోసము, ప్రేమను పంచడం కోసము, సత్యాన్ని చెప్పడం కోసము మాత్రమే వాడబడేలా మా హృదయాలను పవిత్రపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఫాస్ట్ కాస్ట్ ద్వారా మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. మీకు ఏదైనా ఆధ్యాత్మిక సమస్యతో బాధపడుతున్నా లేదా ప్రార్థన అవసరతతో కలిగి ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. నేను మీ పాస్టర్ రెవరెండ్ పరంజ్యోతి కొంటిపూడి, ప్రేయర్ హాల్. మై కాంటాక్ట్ నెంబర్ 9985230789. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించగాక. మై గాడ్ బ్లెస్ యూ.